తణుకు ఏకేటీపీ హైస్కూల్లో మొక్కలు నాటిన మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ నాయకులు. మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ పశ్చిమ గోదావరి జిల్లా పర్యావరణ పరిరక్షణ కమిటీ కన్వీనర్ దల్లి రామాంజనేయ రెడ్డి అందించిన మొక్కలను తణుకు ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో మంగళవారం ఆయనే నాటి ఆదర్శంగా నిలిచారు. అంతేకాకుండా ఇంటి వద్ద ఖాళీ స్థలాలు ఉన్న విద్యార్థులకు మొక్కలను అందజేసి నిర్మాణాత్మక సేవలను కొనసాగించారు. అనంతరం రామాంజనేయ రెడ్డి మాట్లాడుతూ మొక్కల వల్ల కలిగే ప్రాధాన్యతను వివరించారు. చేసుకుంటూ మొక్కలు పెంచడం పంచడం. మొక్కలు నేను పెంచుతానండి, ఎవరైనా కావాలంటే ఇస్తాను. ఈ సంవత్సరం 3000 మొక్కలు టార్గెట్గా పెట్టుకున్నాను. 3000 మొక్కలు టార్గెట్ రీచ్ అయిపోయింది. ఇప్పుడు నేను ఈరోజు ఇక్కడికి మొక్కలు పట్టుకురావడం జరిగింది. మొక్కలు మనం ఎందుకు పెంచాలి, మొక్కలు పెంచడం వల్ల ఉపయోగాలు ఏంటి ఈ రోజుల్లో ఎవరైనా చెప్పారు, అది పెద్ద విశేషమే కాదు. కానీ చేయాల్సిందల్లా ఏంటంటే దాన్ని ఈ పర్యావరణంలోని దాన్ని మనం మెరుగుపరచాలి, ఈ ఎండ తీవ్రత తగ్గించాలి. అంటే మనం ఏం చేయాలి, ఆచరణలో ఎంతవరకు చేస్తున్నాం, మాటలు ఎంతవరకు చెప్తున్నాం, ఇవన్నింటినీ ధ్యానం చేసుకోవాలి. మన ఇంటి చుట్టూ చెట్లు ఉంటే మనకి ఆక్సిజన్ ఎంత ఉందనడానికి ఇది ఉదాహరణ. ఇప్పుడు మనం పేపర్లోనూ టీవీలో చూస్తున్నాం, ఢిల్లీలో బ్రతికే వాళ్ళు చిన్నపిల్లల కానీ పెద్దవాళ్ళు కూడా రోజుకి ఒక్కొక్క వ్యక్తి 7 సిగరెట్లు తాగినట్టు కాల్కులేట్ చేశారు. అంటే అంత వాయు కాలుష్యం ఢిల్లీలో ఉంది. హైదరాబాద్ లో ఉన్నవాళ్ళు 4 సిగరెట్లు కాల్చినట్టు. అంటే మనం ఏం చేస్తున్నాం, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ వెహికల్స్ ఉన్నాయి, ఇంటికాడ ఫ్రిడ్జ్లు ఉన్నాయి, ఏసీలు ఉన్నాయి. మనం వాతావరణం కాలుష్యం అవడానికి ప్రధానమైన కారణం ఎవరంటే మానవుడే. అనంతరం ఆయన్ను సన్మానించారు. సంస్థ రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ కోడూరు రాధాపుష్పవతి ప్రోత్సాహంతో జరిగిన ఈ కార్యక్రమంతో పాటు 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు రాసే విద్యార్థులకు నిర్వహిస్తున్న ప్రత్యేక తరగతుల్లో ఇదే సంస్థ ఆధ్వర్యంలో అందిస్తున్న అల్పాహారాన్ని ఈ రోజు కూడా కొనసాగించారు. సంస్థ అధ్యక్షురాలు కటారి శారదాదేవి అధ్యక్షతన జరిగిన సభలో ప్రముఖ దాత చిట్టూరి సుజాతను ఘనంగా సన్మానించి అభినందించారు. ఈ కార్యక్రమంలో సంస్థ జిల్లా కన్వీనర్ త్రిపుర రమేష్, స్కూల్ ప్రధానోపాధ్యాయులు తాలాబత్తుల రామకృష్ణ, కార్యదర్శి బొల్లం రామకాశి, మండల్ చైర్మన్ వివి రామకృష్ణ, కోశాధికారి అక్కిన కాశీ విశ్వనాథం, జిల్లా కమిటీ సభ్యులు వంగూరి హనుమంతరావు, మండల కమిటీ సభ్యులు కటారి కాశీ విశ్వనాథరాజు, కె వాణి, డాక్టర్ కె రామలక్ష్మి, పులమాల వీరభద్రములు పాల్గొన్నారు.